ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున రక్షణ స్వరం అన్న కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ందరినీ ఆహ్వానించుచుంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. తండ్రి, నీ వాక్యమును ధ్యానించుటకు కృప చూపి సహాయం చేసి, నీ వాక్యమును మాకు బోధించి నేర్పించి, నీ వాక్య మర్మములను బయలుపరిచి నువ్వే మహిమ ఘనత పొందమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన శక్తిగల మహిమగల నామం పేరిట బ్రతిమాలి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, గడిచిన వారం లోపల మనం మొదటి ముద్ర గురించి మనం చదువుకొని ఉంటున్నాం, నేర్చుకొని ఉంటున్నాం. మొదటి ముద్రలో ఒక తెల్లని గుర్రం వచ్చుచుంటున్నది. గుర్రం మీద ఒకడు కూర్చుని ఉంటున్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. వాని చేతిలో విల్లు ఉండెను. వాడు జయించి జయశాలిగా సంఘంలోనికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాము లోపల. అయితే ఆయన ఎవరు అని అందరు ఆలోచన చేస్తూ ఉంటున్నారు. మనం గమనించినట్లయితే అనేక వాక్యానములను బట్టి మనం చూసి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి అతడు అంత్యక్రీస్తుగా, క్రీస్తు విరోధిగా మనం చూసాం. అతడు సంఘములలో ప్రవేశించి నీతి పరిచారకుడిగా అతడును, అతని శిష్యులను, అతని అనుచర గణమును నీతి పరిచారకుల సంఘములలో ప్రవేశించి, సంఘములలో మొదట భక్తి గల వారిగా వారు ప్రవేశించి అనేకమైన చిత్ర విచిత్రమైన బోధలు, విభేదములు సృష్టించుచు, విభాగములు సృష్టించుచు, అనేకమైన విభజనలు జరిగించుచు, అనేకమైన అవకతవకలకు పాటుపడి విశ్వాసులను, నిజ విశ్వాసులను ప్రకృతిలో పట్టించినట్టు మనం చూసే ఉంటున్నాం. అయితే ఇప్పుడు రెండవ ముద్రను మనం ఆలోచించినట్టయితే, ఆ రెండవ ముద్రను విప్పినప్పుడు అక్కడ రెండవ జీవి అనగా దూడ వంటి జీవి ఒక మాట చెప్తా ఉంటుంది, నువ్వు రమ్ము, పైకి రమ్ము అన్నటువంటి మాటను పరిశుద్ధుడైన యోహాను వినినట్లు పైకి ఎక్కి రమ్ము చూడుము అన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆయన యోహాను చూసినప్పుడు ఆయన కన్నులకు ఒక ఎర్రదైన వేరొక గుర్రము బయలుదేరినట్టు చూస్తూ ఉంటున్నా. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం ఉంటుంది. రెండవ ముద్ర విప్పినప్పుడు ఒక ఎర్రని గుర్రం అక్కడ ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటుంది. ఆ ఎరుపు రంగు ప్రమాదమునకు, అపాయమునకు, భయంకరత్వమునకు, భయంకరమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. సాధారణంగా రంగులలో అనేకులు ఒక మంచి రంగు, పచ్చని రంగు కానీ, బ్లూ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, ఇలాంటి రంగులను వారు అనేకులు ఇష్టపడుతూ ఉంటున్నాం. కానీ ఈ ఎర్రని రంగును మనం చూసినట్టయితే లోకంలో సాధారణంగా ఈ ఎర్రని రంగును ఎవరు ఇష్టపడినట్టు చూడము. ఈ ఎర్రని రంగు తిరుగుబాటు తరములకు, విప్లవములకు, యుద్ధములకు, అపాయకరమైన పరిస్థితులను బయలుపరిచినట్టు చూస్తూ ఉంటున్నాం. మనం ప్రకటన గ్రంథం 12:3 చూస్తే, ఇదిగో ఎర్రని ఘట సర్పము అని అక్కడ ఒక సర్పాన్ని చూస్తూ ఉంటున్నాం. ప్రకటన 17:3 చూస్తుంటే ఎర్రని మృగము మీద కూర్చున్న వేశ్యను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఎరుపు అపాయకరమైన పరిస్థితులకు చూస్తూ ఉంటాం. డేంజర్ అని ఎర్రని రంగుతో రాస్తూ ఉంటాం. అయితే ఆ దినములు అపాయకరముగా నుండునని సాదృశ్యం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఎర్రని రంగు రక్తపాతమునకు సూచనగా మనము గమనించాల్సి ఉంటుంది. మొదటి గుర్రపు రౌతు కాలంలో ఉన్న శాంతి భద్రతలు ప్రస్తుతం లేవు. ఉన్న శాంతి భద్రతలు అన్నీ రెండవ గుర్రము రౌతు కాలంలో రక్తపాతమునకు దారి తీసినట్టు చూస్తూ ఉంటున్నాం. మొదటి గుర్రము ఎర్రని తెల్లని గుర్రము వచ్చినప్పుడు దాని మీద క్రీస్తు విరోధి ఉన్నవాడు సంఘములో శాంతి సమాధానము నీతిమంతుడుగా అతను వచ్చి ప్రవేశించి సంఘమును అల్లకల్లోలంగా చేసి విశ్వాసులను పడగొచ్చి విశ్వాసులను విభజించి అల్లకల్లోలమును చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మొదటి తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తికి ఒక విల్లు ఇవ్వబడను, కానీ అతనికి అక్కడ అంబులు బాణములు లేనట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అతను చేసిన క్రియలను వలన
అతడి గావించిన తప్పుడు బోధన వలన, అతడు కలిగించిన విభేదముల వలన, మనస్పర్ధముల వలన సంఘములు విభజింపబడినందువలన ఒకరి ఎడలకు ద్వేషము కలిగినట్టు, ఒకరి ఎడల విరోధము కలిగినట్టు, అక్కడ ప్రేమలు చనిపోయినట్టు చూస్తూ ఉంటున్నాం. అంతకుముందున్న ప్రేమలు అక్కడ కనబడటం లేదు. అలాంటి కళ్ళకొల్లను చూస్తూ ఉంటున్నాం. ఆ పరిస్థితులను బట్టి ఒకరి ఎడల ద్వేషము, పగ, విరోధం అనేది సంఘములలో పుట్టుకొని వస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే వీడు చేసిన కార్యక్రమాలను బట్టి, జరిగించిన క్రియలను బట్టి, వాని ప్రవర్తనను బట్టి ఒకరి ఎడల విరోధము, పగ, ద్వేషము, అసూయలు ప్రబలినట్టు చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఈ మనుషులలో ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి మత్తయి సువార్త 24, మార్కు 13, లూకా 21లో మనం చూస్తూ ఉన్నట్టయితే అక్కడ యేసయ్య అంత్యకాలమున జరుగు క్రియల గురించి చెప్తా ఉంటున్నాడు. అంతకాలములో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతుంటున్నాయి, అంతకాలములో ఎలాగో ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు తన శిష్యులకు అక్కడ బోధించినట్టు చూస్తూ ఉంటున్నాం. మత్తయి 24వ అధ్యాయము, మార్కు 13వ అధ్యాయము, లూకా 21వ అధ్యాయంలో చూసిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు వలన జరుగు పరిస్థితులను, క్రియలను తన శిష్యులకు సవివరముగా వివరించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కువ భాగము 7 ఏళ్ల శ్రమలకు సంబంధించిన వాటిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ క్రియలు ఏముంటుంటే, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి అని చెప్తా ఉంటున్నాడు. అనేక సంగతులను అక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులకు వివరించినట్టు చూస్తూ ఉంటున్నారు. జనము మీదకి జనము లయిస్తారు, రాజ్యము మీదకి రాజ్యము లయిచును, అక్కడక్కడ కరువులు కలుగును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు సూచనగాను, వేదనలకు ప్రారంభముగాను యేసయ్య అక్కడ చెప్పినట్టు చూస్తూ ఉంటున్నాం. ఇంటిలో శాంతి సమాధానం ఉండదు, దేశంలో శాంతి లేదు, సమాధానము లేదు, రాష్ట్రంలో శాంతి సమాధానము లేదు, సంఘములలో శాంతి సమాధానము లేదు, సమాజంలో సమాధానము లేదు, శాంతి లేదు, అల్లకొల్లోలముగా ఉంటున్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో రేపింపబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. శాంతి అనే మాట కరువైనట్టు చూస్తూ ఉంటున్నాం. ఒక్కరి ఎడల అసూయ, ద్వేషము, పగ, విద్వేషాన్ని మనం సంఘములలో, సమాజములలో చూస్తూ ఉంటాం. అందుకని ఒక జనం మీదకి ఇంకొక జనము లేస్తూ ఉంటున్నారు, ఒక వర్గం మీదకి ఇంకొక వర్గం వారు లేస్తూ ఉంటున్నారు, ఒక విశ్వాసం మీదకి ఇంకొక విశ్వాసం లేస్తూ ఉంటున్నారు, తప్పుడు బోధనలు బోధిస్తూ ఉంటారు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని చెప్పుకొని ఉంటున్నారు. ఈ సంఘములో వాళ్ళ కల్లోలములను బట్టి శాంతి, సమాధానము, నెమ్మది ఉండాల్సిన సంఘములలో కానీ, భూలోకములో కానీ శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేనట్టు మనం చూస్తూ ఉంటున్నారు. అయితే కుటుంబంలో కూడా శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు. భార్యకు భర్త ఏడల నమ్మకం లేదు, భర్తకు భార్య ఏడల నమ్మకం లేదు. వారు విభేదించి ఉంటున్నారు. అంతకుముందు ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక మనసుతో ముందుకు సాగుతున్న సంఘంలో కానీ, కుటుంబంలో కానీ విభేదాలు తలెత్తినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. తల్లికి తండ్రి ఎడల గౌరవం లేదు, తల్లికి తన భర్త ఎడల గౌరవం లేదు, తండ్రికి తన భార్య ప్రేమ, దయ, కరుణ లేదు. వాక్యము చెప్తూ ఉంటుంది, స్త్రీలు తమ పురుషులను గౌరవించాలి, పురుషుడు తన స్త్రీని ప్రేమించాలని చెప్పాడు. కానీ ఆ గౌరవము లేదు, ఆ తగ్గింపులు లేవు, ఆ ప్రేమలు లేవు. ప్రేమలన్నీ ఆవిరైపోయి ఉంటున్నాయి. శాంతి లేదు, సమాధానము లేదు. నువ్వెంతంటే నేనెంతంటున్నాడు, అల్ల కల్లోలముగా ఉంటున్నాయి. అలాగే సహోదరులను చూసినట్టయితే సహోదరులలో ఐక్యత లేదు, ప్రేమ లేదు. తమ్ముడు అన్నకు విధేయత లేడు, అన్న తమ్మునేళ్ళ ప్రేమ లేదు. అక్క చెల్లెళ్ళ మధ్యను, అన్నదమ్ముల మధ్యను విభేదములు రైకెత్తి ఉంటున్నాయి. గృహములో అల్ల కల్లోలములు ఉంటున్నాయి. కూర్చున్న ఆందోళన, తొందర, బాధలు, వేదనలు, మనస్పర్ధల్లో శాంతి, సమాధానములు కరువైనట్టు మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకను ఒకరి మీద ఒకరు ద్వేషాలు రగిలించుకుంటూ ఒకరినొకరు అప్పగిస్తారు, ఒకరి ఎడల ఒకరు అబద్ధ సాక్ష్యములు చెప్తా ఉంటారు,
ఒకరిని ఒకరు అప్పగించుతూ ఉంటున్నారంటే చూస్తారు. అంతేకాకుండా మీలో కొందరు మరికొందరిని చంపిస్తున్నారు, హత్యలు చేయబోచుకుంటున్నారు, అబద్ధ సాక్ష్యములు చెప్పబోచుకుంటున్నారు, మిమ్మలను అధికారులకు చట్టములకు అప్పగించి అబద్ధ సాక్ష్యములు పెట్టి హింసల పాలు చేయబోతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ, శాంతి, సమాధానం, ఆప్యాయత, తగ్గింపు అన్నీ పోయినట్టు చూస్తూ ఉంటున్నాం. ఆందోళనలు జరుగుతున్నట్టు చూస్తూ ఉంటున్నాం. అయితే వానికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎర్రని గుర్రం మీద ఉన్నవానికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడినట్టు చూస్తూ ఉంటున్నాం. ఈ ఖడ్గము యుద్ధమునకు సూచనగా ఉంటుంది, ఆందోళనకు సూచనగా ఉంటుంది, ఎత్తింపునకు సూచనగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. గుర్రం మీద రాస్తూ చేతిలో ఉండినది ఆత్మ ఖడ్గము కాదు, దేవుని వాక్యము కాదు, కానీ అది లోక సంబంధమైన ఖడ్గముగా చూస్తూ ఉంటున్నాం. అది లోకానుసారమైన శక్తికి సూచనగా చూస్తూ ఉంటున్నాం. అది మానవులో లేగిన పగ ద్వేష్యములకు సూచనగా ఉంటుంది, అది సంహరింపునకు సూచనగా ఉంటుంది, అది నాశనమునకు సూచనగా ఉంటుంది. ఒక ప్రాణిని హత్య చేయటం కానీ, ఒక ప్రాణిని హతముంచటం కానీ సూచనగా ఉంటుంది. అది ఆధిపత్యమునకు, అధికారమునకు సూచనగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎర్రని గుర్రం మీద ఉన్నవాడు ఆ కంతిని పట్టుకొచ్చినప్పుడు లోకంలో శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. మతం మీద మతం లేచుంటున్నారు, ఒక జాతి మీదకి ఇంకొక జాతి వారు లేచుంటున్నారు, ఒక మతం మీదకి ఇంకొక మతం వారు లేచుకుంటున్నారు, ఒక వర్గం మీదకి ఇంకొక వర్గం వారు లేచుకుంటున్నారు. మత సామరస్యము లేదు, అన్యోన్యం లేదు, ప్రేమ లేని రోజులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే మతపరమైన శక్తికి సూచనగా ఉంటున్నది. నీ మతము కంటే నా మతం అని ఎక్కువగానే చెప్పుకుంటున్నట్టు, అబద్ధ బోధకులు లేచినట్లు, అబద్ధ ప్రవక్తలు లేచినట్లు, ఒకరినొకరు ద్వేషించుకున్నట్లు, ఒకరిలో పగ ద్వేషములు కలుగునట్టు చూస్తూ ఉంటున్నాం. హతసాక్షులుగా మిగిలిపోయే కాలంగా చూస్తూ ఉంటున్నాం. నిజమైన విశ్వాసులను సంహరించుతుంటున్నారు, నిజమైన విశ్వాసులను హతమొందించుతుంటున్నారు, నిజమైన విశ్వాసులపై దాడి చేయించుంటున్నారు. వారి పరిచర్యకు, వారి విశ్వాస జీవితమునకు అడ్డంకములు కలిగిస్తూ బాధ, వేదన, భయములను పుట్టించే కాలంగా ఈ కాలమును చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ఈ కాలములో హతసాక్షుల రక్తము ప్రవహించే కాలముగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇంకను చూస్తూ ఉంటే ఎర్రని గుర్రం మీదనున్నవాడు ఆ ఖడ్గమును పట్టుకొని అనేకమైన విశ్వాసులను సంహరించు, అనేకమైన విశ్వాసులను భయప్రాంతులను చేయించు, భయపెట్టుకు, ఇబ్బంది పెట్టుచు, వారి విశ్వాసం నుంచి తప్పిపోవునట్టు చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, అనేకమైన ఈ కాలంలో అనేకమైన అబద్ధపు ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుచుంటున్నారు. అనేకులను తమ విశ్వాసములో నుంచి తప్పు బోధలచే పక్కకు దారి తప్పించుచున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నికోలైల బోధలు చెప్తూ ఉంటున్నాం, బోధలు ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములో విస్తరించి ఉండగా అక్కడ బాలాకు ఆ యొక్క సమూహమును, ఇశ్రాయేలు సమూహమును చూసి భయపడి, జనాంగమును చూసి భయపడి బిలామును పిలిపించి ఈ యొక్క జనాంగమును శపించు, ఈ యొక్క జనాంగమును శపించు, నాకు విరోధంగా వీరు ఉంటున్నారని బాలాకు బిలామును అధికమైన ద్రవ్యమును, అధికమైన ధనమును ఆశ చూపి శపించమన్నప్పుడు అక్కడ శపించుటకు ఆయనకు వీలు కాలేదు. యెహోవా దేవుడు చెప్పాడు, ఇదిగో బిలాము, నేను వీరిని ఆశీర్వదించి ఉంటున్నాను కాబట్టి వీరిని శపించుటకు వీలు లేదు అని చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అన్నాడు, ఓ బాలాకు, వారిని శపించుటకు నాకు వీలు కాదు, వారిని దీవించమని నాకు యెహోవా చేత ఆనాహింది, కానీ నేను శపించలేను అంటున్నాడు. ధన వ్యామోహం నుంచి, ఆయన కలిగే లాభమును బట్టి, ఆయన కొంచెం సంపదను బట్టి
బిలాము అప్పుడు బాలాకు ఒక తప్పుడు సంకేతాలు చెప్పాడు. ఇశ్రాయేలులు తమంతటి తాము దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోవునట్లు కొన్ని ప్రయత్నములు మనం జరిగిస్తామంటున్నారు. అవే తప్పుడు బోధలుగా చూస్తూ ఉంటున్నాం. దుష్టుడు ఒక విశ్వాసులను పడగొట్టుటకు వీలు కానప్పుడు ఆ విశ్వాసులు ప్రవేశించి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని ఈ లోకమును, రంగులమయమైన ఈ లోకమును చూపించి విశ్వాసిని పడగొట్టుటకు చూపించినట్టు అక్కడ బిలాము బాలాకు ఒకటి చెప్తా ఉంటున్నాను. నీ ఉత్సవములు జరిగించుము, నీ విగ్రహములకు ఉత్సవములు జరిగించుము, మీ మోయాబు స్త్రీలను అక్కడ పంపించుమన్నప్పుడు అక్కడ మోయాబీలు వెళ్ళి ఇశ్రాయేలు పురుషులను వారు మోయాబు స్త్రీలు ఆహ్వానించినట్టు చూస్తూ ఉంటున్నాను. అక్కడ వారికి విగ్రహములకు ప్రతిష్ఠితమైన ఆ పదార్థములను వారు భుజించినట్లు లాలన చేయించు ఇశ్రాయేలుల పురుషులను ఈ మోయాబు స్త్రీలు తన అలంకృతమైన అలంకరణల చేత లాలన చేయించు విగ్రహములకు ప్రతిష్ఠించిన ఆ పదార్థములను ఇశ్రాయేలు పురుషులు భుజించినట్లు, వారు పాపములో పాడునట్లు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే కాదు, ఆ స్త్రీలు వారిని లాలన చేసి వారి పురుషులు వీరు వివాహం చేసుకున్నట్లు, వీరితో శారీరక సంబంధం కలిగి ఉండినట్లు ఆ మోయాబు స్త్రీలు చేయనట్లు బిలాము బాలాకుకు బోధించగా ఇశ్రాయేలు పురుషులు అలాగూ ప్రవర్తించగా యెహోవా కోపము వారి మీద ప్రవేశించి ఒకే రోజున 24,000 మంది పురుషులు చనిపోయినట్టు చూస్తూ ఉంటున్నా. ఇది బిలాము బోధగా చూస్తూ ఉంటుంది. ఇలాంటి కార్యములు ఈ గుర్రం కింద ఉన్నవాడు జరిగించట కారణమైనట్టు చూస్తూ ఉంటున్నా. ఒకే ఒక్కరోజు 24,000 మంది ఇశ్రాయేలులు సంహరించబడినట్లు యెహోవా ఉగ్రతకు కారకులైనట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపోతే నికోలైల బోధ ఉంటుంది. ఈ నికోలైల బోధ అపొస్తలుల ఆది సంఘములో ఉంటున్నప్పుడు అపొస్తలుల కార్యం 6:15 చూస్తే యూదుల మత ప్రతిష్ఠుడైన నికోలై అన్నవాడు మొదట దేవుని యూదుల ఆచారం ప్రకారం ఉండి తర్వాత ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయి తప్పుడు బోధలు ప్రకటించు శరీరము చెడ్డది కాబట్టి ఈ శరీరం చేత మీ కోరికలు తీర్చుకొనుడి, మీ యొక్క నేత్రాశ శరీరాశ చేత మీ యొక్క కోరికలు తీర్చుకొనుడి, ఈ శరీరం ఇక్కడే లయమవును, కానీ ఈ యొక్క ఆత్మ ఒకటే అక్కడ ఉంటుంది, కానీ శరీరం ఇక్కడే మట్టిలో మట్టి అయిపోతుంది. శరీరం కంటినది పాపం కాదు, శరీరం వలన పాపము కాదు, ఆత్మ వేరు శరీరం వేరని ప్రకటించి అనేకులను త్రోవ తప్పించినట్టు చూస్తూ ఉంటున్నా. అందుకని పౌలు అంటున్నాడు, శరీరేచ్ఛలను నీవు విడిచిపెట్టుము, లోకేచ్ఛలను శరీరేచ్ఛల నుంచి నువ్వు పారిపోము అంటున్నాడు. నువ్వు పారిపోము, యు రన్ అవే. ఎందుకంటే ఈ శరీరం, ఈ దేహము దేవుడు నీకు ఇచ్చాడు. అది దేవుని నిమిత్తమై నీకు, ఆయనను మహింపరచుట నిమిత్తమై నీకు అనుగ్రహించబడి ఉంటుంది. ఈ శరీరము దేవుందే. ఈ శరీరం చేత దేవుని నరుడు మహిమపరచాల్సి ఉంటుంది, గానపరచాల్సి ఉంటుంది. దేహ శరీరంలో ఉన్న ఆత్మచే ఆయనను ఆరాధించాల్సి ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ విధంగా మనం చూస్తా పోతా ఉంటే విగ్రహారాధన చేయుటకును, జారత్వమును జరిగించుటకును, మోహపు చూపు చూచుటకును కారణమైనట్టు ఇలాంటి అబద్ధపు బోధకులను మనం చూసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకను మనం చూస్తూ ఉంటే ఈ యొక్క చేస్తే ఆ కాలంలో యేసయ్య చెప్తా ఉంటున్నాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. భార్య ఎడల భర్తకు, భర్త ఎడల భార్యకు, తల్లిదండ్రుల పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, సహోదరుల అక్క చెల్లెళ్ళ ఎక్కడనూ ప్రేమ లేకుండా పోయింది. నేను 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 అహం అనేది లేచిన వలన ఇబ్బందులు వస్తూ ఉంటున్నాయి. ఒకనొక విశ్వాసి అప్పుడే యేసయ్యను నమ్ముకుంటున్నాడు. నమ్ముకున్న కొన్ని నెలలకు అతడు వాహనంపై అతడు వలుచుకుండగా ఒకనొక చోట అతనికి యాక్సిడెంట్ జరిగింది.
అక్కడి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని సహోదరులు వచ్చారు. అయ్యా బ్రదర్, నువ్వు యేసయ్యను నమ్ముకుంటున్నావు కదా, నువ్వు నమ్ముకున్నావు కదా, మరి నీకు యాక్సిడెంట్ జరిగింది, నీ యేసయ్య నిన్ను రక్షించలేదన్నప్పుడు అంటున్నాడు. ఆ సహోదరుడు అంటున్నాడు, బ్రదర్, యోబుకు కలిగినట్టు శ్రమలు నాకు కలిగినందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. యోబుకు కలిగినటువంటి శ్రమ నాకు కలిగినందుకు దేవునికి స్తోత్రము, ఈ శ్రమలను నేను జయిస్తానంటున్నాడు. మరి ఇంకను అక్కడ చెప్తా, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. ఇలాంటి పరిస్థితులు కూడా అంతం వరకు సహించు వాడే రక్షింపబడునని చెప్తూ ఉంటున్నాడు. అందుకని పరిశుద్ధుడైన పౌలు ఆయన శిష్యులకు చెప్తా ఉంటున్నాడు, మిమ్మల్ని మీరు బలపరచుకొనుడి అంటున్నాడు. మిమ్మల్ని బలపరచుకున్నట్టున్నాడు. అపోస్తలుల కార్యము 14:22 చూస్తూ ఉంటే అక్కడ లుస్త్రా, ఇకోనియా, అంతియోక సంఘములకు ఆయన చెప్తా ఉంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని హెచ్చరించుచుంటున్నాడు. ఈ శ్రమలను బట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. నువ్వు శ్రమలు లేకుండా నువ్వు ప్రవేశించలేవు. యేసును నమ్ముకుంటే ధనము కానీ, ధాన్యము కానీ, ఐశ్వర్యములు కాదు, నీవు దేవుని రాజ్యంలో నీవు నలగొట్టబడవలను, నీవు నలగొట్టబడవలసి ఉంటుంది. నీ శ్రమలు అనే అగ్నిలో నువ్వు పుటము వేయబడవలసి ఉన్నదని చెప్తా ఉంటున్నాడు. 1 తెస్సలోనిక 3:3 చూస్తే, ఈ శ్రమల వలన ఎవడును కదలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాసము విషయమై మిమ్మును హెచ్చరించుటకు గాను తిమోతిని నేను పంపించుచున్నానని చెప్తా ఉంటున్నా. ఐఎమ్ స్టాండింగ్ మై సన్ తిమోతి టు యూ. మీరు పడిపోకుండా మీరు నిలకడగా ఉండాలని చెప్తా ఉంటున్నా. 1 పేతురు 4:12 చూస్తే, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవింపబోచున్నట్లు ఆశ్చర్యపడకుడి. డోంట్ సర్ప్రైజ్. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవాలని చెప్తా ఉంటున్నాడు పరిశుద్ధుడైన పేతురు. చివరిగా ప్రియమైన వారలారా, అంతము వరకు సహించిన వాడెవడో రక్షింపబడినట్టున్నాడు. ఇలాంటి శ్రమల్లో, ఈ బాధల కొలిమిలో విశ్వాసి నిలకడగా నిలబడి ఉంటే, ఆ శ్రమలను సహించి ఉంటే, నువ్వు అంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని ఉంటే, ఈ 2వ ముద్ర వలన కలుగునటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, రక్తపాతముల వలన నువ్వు సహించి శ్రమలో సహించినట్లయితే, అంతవరకు ఉన్నట్లయితే నీవు రక్షింపబడదు అని చెప్తా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ శ్రమలను అంతం వరకు సహించి మనం రక్షింపబడదు కాక. ప్రార్థించుకుందాం. దయా, కనికరము, జాలి, ప్రేమగల మా పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ శ్రమల యందు, ఈ కలుగుచున్న శ్రమలను మేము సహించుటకు, మేము భరించుటకు, అంతం వరకు మేము విశ్వాసమందు స్థిరపడపరచబడుటకు, నిలకడగా ఉండుటకు, ఈ శ్రమలను సహించుటకు మాకు సహనమును, ఓర్పును దాయిచేయబడి వేడుకొంటున్నాం తండ్రి. ఈ ప్రేమ చల్లారిన కాలములో మేము ప్రేమ కలిగి జీవించటకు మాకు సహాయం దాయిచేయం తండ్రి. భయపడకుడి, నేనున్నానని శ్రమవిచ్చిన నా తండ్రి, నీ పాదములకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నేను మీ పక్షముననున్నానని సెలవిచ్చిన దేవా, నీ పాదములకు స్తోత్రం తండ్రి. ఏ సహోదరుల హృదయములలో బాధలు, వేదనతో ఉంటున్నారు, వారి బాధలను, వేదనను కొట్టివేసి శాంతి, సమాధానము దాయిచ్చి మా దేశములో, మా రాష్ట్రములో, మా సంఘములలో, మా కుటుంబములలో, ప్రతి కుటుంబంలోను, సంఘములోను, దేశంలోను, రాష్ట్రములలోను శాంతి, సమాధానమును, నెమ్మదిని దాయిచేయబడి వేడుకొంటున్నాము తండ్రి. ప్రతి గృహములకు నువ్వు అధిపతిగా, అధికారిగా నుండు. ప్రతి సంఘములకు నువ్వు అధిపతిగా, అధికారిగా నుండు మరి వేడుకొంటున్నావు.
ప్రతి సంఘంలో శాంతి సమాధానం, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం, నెమ్మదిని సంతోషమును దయచేసి నువ్వే బలపరిచి స్థిరపరిచి మేము రక్షింపబడే కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచుంటున్న ప్రతి సహోదరులను ఆశీర్వదించు, దీవించు. వారి ప్రార్థన అవసరతను బట్టి వారిని మెండుగా దీవించుకోమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో స్వస్థత బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తం చెమ్ముచ్చి సంపూర్ణ స్వస్థతను దాయిచుకోమని వేడుకుంటున్నాను. కృపగల తండ్రి, జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈ రక్షణ స్వరమును ఈరోజు అనేకులు వినున్నట్లు అనేకులకు అందించుటకు ఒక సాధనంగా, ఒక పరికరంగా వాడబడినటువంటి విజయప్రసాద్ గారి కుటుంబమును నువ్వు ఆశీర్వదించు, దయవించుము. తన సత్యమని తన కుటుంబమును ఆశీర్వదించు, దయవించు. ఆ కుటుంబమునకు అధిపతిగా అధికారి యజమానిగా నుండి తండ్రి, తనకు దానంగా ఇచ్చిన సంతానమును ఆశీర్వదించు, దయవించి. ఆ కుటుంబానికి అధిపతిగా అధికారిగా యజమానిగా నుండి వారి హృదయ అవసరతలను బట్టి వారిని మెండుగా ఆశీర్వదించు, దయవించి. మరి ముఖ్యంగా అతని సంతానమును, కుమారులను, కుమార్తెను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల కింద భద్రపరిచి కుటుంబమును మెండుగా ఆశీర్వదించి, దీవించమని వేడుకొంటున్నాం. ఈ రక్షణ స్వరం పరిచయ తోడుకు నీడగా సహాయంగా నుండి అనేకులు వినినట్టు నీ రక్షణ స్వరమును ఈరోజు వినిపించిన విజయప్రసాద్ అయ్య గారిని మరి ఒకసారి జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి, దీవించి నువ్వే మహిమ ఘనత పొందుమని యేసయ్య పవిత్రమైన, పరిశుద్ధమైన, శక్తిగల, మహిమగల, అద్భుతమైన నామం పేరిట బ్రతిమాలి ప్రార్థించుచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ రక్షణ స్వరము వినిపించు దేవా, నీ రక్షణ మార్గమున నడిపించు దేవా, నీ రక్షణ స్వరము వినిపించు దేవా, నీ రక్షణ. ఇంతవరకు దైవ సందేశం విన్నారు కదా. మీ స్పందనలు, ప్రార్థనా అవసరతలు తెలియజేయవలసిన మా చిరునామా: రక్షణ స్వరం, ప్లాట్ నంబర్ 60, భాగ్యనగర్ కాలనీ, హైదర్షా కోట్, గోల్కొండ పోస్ట్, హైదరాబాద్ 5,91,000. మా ఫోన్ నంబర్స్ 9985211122, 7569153064. ప్రైజ్ ది లార్డ్.